ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మిథున. నువ్వు రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ అంకుల్. హలో మిథున. ఈయనెవరు? మా ఆయన మిథున, గిరి. ఓ నైస్ మీటింగ్ యూ అంకుల్. గుడ్ టు సీ యూ మిథున. యువర్ హౌస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నీకు నచ్చిందా మిథున? ఇక్కడే ఉండిపోతావా? గౌతమ్, తను ఇప్పుడేగా వచ్చింది, కాస్త బ్రీత్ తీసుకొనివ్వు. మిథున వచ్చినందుకు వీడికి ఉత్సాహం ఆగట్లేదు. ఊపిరాడక చస్తాడేమో. తానే నా సీత అంటే సేమ్ టు సేమ్ నాలాగే ఉంది. సీతకు నీ పోలికలున్నా నీకు దానికి చాలా తేడా ఉంది మిథున. అవును మిథున, నీతో ఆ సీత ఎందులోనూ సమానం కాదు. సీత కంటే నువ్వు ఎన్నో రెట్లు బెటర్ మిథున. నువ్వు చాలా గ్రేట్. ఆ సీత వల్లే మా ఇల్లు కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రశాంతంగా ఉండే మా అందరినీ డిస్టర్బ్ చేసి వెళ్ళింది. సీత వలన రామ్ ఒక్కడే డిస్టర్బ్ అయ్యాడు అనుకున్నాను. మీరందరూ డిస్టర్బ్ అయ్యారా? సీత ఎవ్వరిని వదిలిపెట్టదు. మా అందరికంటే రామ్ ఎక్కువ డిస్టర్బ్ అయ్యాడు. మరి అలాంటి దాని ఫోటో మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? చెత్తని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? వీధిలోకి విసిరేయాలి కానీ. మిథున, ఏం నువ్వు చేసిన పని? హాయ్ రామ్, హౌ ఆర్ యు? ఈ ఫోటో ఎందుకు విసిరేసావు? నిన్ను డిస్టర్బ్ చేసిన సీత నీ పక్కనెందుకు? ఈ ఫోటో ఈ ఇంట్లో ఎందుకు రామ్? సీత లాంటి స్టూపిడ్ డస్ట్బిన్ లో పడేయాలి. షట్ అప్. నా వైఫ్ గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. తన గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. ఎందుకు బ్రో అంత సీరియస్ అవుతున్నావు? సీతని ఎవరేమన్నా నేను ఊరుకోను. తను ఇక్కడ లేకపోవచ్చు, కానీ తన గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడొద్దు. వాట్ ఇస్ దిస్? మీ ఇంటికి వచ్చిన గెస్ట్ కు మీరిచ్చే మర్యాద ఇదేనా? గెస్ట్ అంటే గెస్ట్ లాగే ఉండాలి. లిమిట్స్ క్రాస్ చేయకూడదు. సీత వలన మీరందరూ డిస్టర్బ్ అయ్యారనే కదా నేను తన ఫోటో బయటపడేయమన్నాను. అవును రామ్, మిథునకు మేమే సీత గురించి చెప్పాం. సీత వల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డామో
మేమే మిథునకు చెప్పాం రామ్. సీత ఈ ఇంటికి రాకముందు మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. తను వచ్చాక ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. సీతే ఇంట్లో లేనప్పుడు హ, తన ఫోటో మాత్రం ఎందుకు బ్రో? మిథున మంచి పనే కదా చేసింది. మన దృష్టిలో సీత తప్పు చేసింది కాబట్టి మనిషిగా మనకి దూరం అయింది. కానీ నా మనసులో సీతకి ఎప్పటికీ స్థానం ఉంటుంది. నా గుండెల్లో తన రూపం ఎప్పటికీ ఉంటుంది. అలాగే గోడ మీద తన ఫోటో కూడా ఉండాలి. ఇంకెప్పుడు ఎవ్వరూ ఆ ఫోటోని టచ్ చేయకండి. సారీ మిథున, రామ్కి సెంటిమెంట్స్ ఎక్కువ, ఏమనుకోకు. ఇట్స్ ఓకే. రామ్మకు నేనంటే ఇంత సెంటిమెంట్ అని ఇప్పుడే తెలిసింది. మామ మనిషిగా నన్ను దూరం పెట్టినా తన మనసులో నా కోసం గుడి కట్టుకున్నాడు. అది చాలు నాకు. ఆ, గౌతమ్, మిథునని తీసుకువెళ్ళి ఇల్లంతా చూపించు. రా మిథున, రా. గౌతమ్ మిథున జంట చూడముచ్చటగా ఉంది కదా అర్చన. నాకెందుకో రామ్ మిథునుల జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంది మహా. నోరు మూస్తావా? మిథున గౌతమ్దే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.